కాబట్టే కదా యూ జస్ట్ మేడ్ ఫన్ అవుట్ ఆఫ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇప్పటి వరకు మా డాడీ నా మీద చెయ్యి ఎత్తలేదు. ఫస్ట్ టైం జస్ట్ బికాస్ ఆఫ్ యూ మా డాడీ నా మీద చెయ్యి ఎత్తారు. 2 రోజులు నవ్వుతూ ఉండమన్నాను. ఏం మాట్లాడుతున్నావు సంజు? ఆడపిల్లకి పెళ్ళయ్యేంత వరకు తన కష్ట సుఖాల్ని పుట్టింటి వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత తన బాధల్ని చెప్పుకునేది ఒక్క భర్తతోనే. కానీ ఆ భర్తే బాధ పెడుతుంటే తనెవరికి చెప్పుకోవాలి? నీకేదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవటానికి నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కలీగ్స్ ఉన్నారు. కానీ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు సంజు? నా ప్రాబ్లమ్స్ని అటు అమ్మా నాన్నలతో చెప్పుకోలేక, ఇటు అత్త మామలతో చెప్పుకోలేక నాలో నేనే సఫర్ అయ్యాను, కుమిలిపోయాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ సంజు, ఐ నీడ్ యువర్ సపోర్ట్. అయినా నేను ఇదంతా మీ వాళ్ళకే కాదు, ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పటికీ మా అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు. వాళ్ళకే అర్థమైంది మనం సంతోషంగా లేమని. అంత సంతోషంగా లేనప్పుడు నా దగ్గర ఎందుకు ఉండటం? Am I begging to stay here? Am I? సభాష్ సంజు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక రీజన్ చెప్పొచ్చేవాడివి. నన్ను చూడకుండా రోజు గడిచేది కాదనేవాడివి. కానీ ఈరోజు నన్ను చూడడం, నాతో ఉండడం కష్టంగా ఉందని అంటున్నావు. ఎంత మారిపోయావు సంజు. అసలు నిన్ను నేను ఎలా ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐ హేట్ యు సంజు, ఐ హేట్ యు. అంత అసహ్యం వేస్తుంటే ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళిపో. ఏడవద్దు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు నాన్న. రై కిరణ్, డాడీ. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైంది? వాట్ హ్యాపెండ్? సరళా, ముందు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి వెళ్తారా అమ్మా? ఏం జరిగిందమ్మా? చెప్పు నాన్న. ఊరుకో నాన్న, ఏడవకు. రామ్మా, మేమంతా ఉన్నాం కదా, అంతా సరైపోతుంది. నా మాట విను, పడుకో నాన్న. ప్రశాంతంగా పడుకో. ఏమండి, అదలా ఏడవడం నేనెప్పుడు చూడలేదండి. చిన్నప్పటి నుంచి మీ కూతురు ఏది అడిగితే అది 10 షాపులు తిరిగి మరీ తెచ్చిపెట్టారు. అలాంటిది దాని పెళ్లి విషయంలో ఇలా చేశారేమిటండి?
అది కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులు ఎందో తెలుసా? ఎన్ని రాత్రులు ఏడుస్తూ కూర్చున్నదో. ఇదంతా మీ వల్లే జరిగింది. నా ఫ్రెండు అంతా బాగుంటుంది, మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలని చెప్పి నా నోరు ముయించేశారు. నా కూతుర్ని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. నా వల్ల కావట్లేదు. అయ్యగారండి ఫోన్ అండి, మీకు ఇమ్మన్నారండి. ఒరే శేషు, చెప్పరా సింహ, నా కూతురు అర్ధరాత్రి 12ంటికి ఏడ్చుకుంటూ వచ్చిందిరా. నీ కొడుకు వద్దు పొమ్మని కొట్టి తరిమేశాడట. ఇది న్యాయంగా ఉందిరా? న్యాయంగా ఉందా మీకు? ఆ రోజు నువ్వేమన్నావు? అమ్మా, నువ్వు నా ఇంటి కోడలుగా వస్తే నీకంటే అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండారని చెప్పావా? ఇప్పుడు ఏమైందిరా? రై, నాకిద్దరు కూతుళ్ళు అన్నావు, అదే నీ కూతురు ఏడ్చుకుంటూ అర్ధరాత్రి 12ంటికి నీ దగ్గరికి వస్తే ఒక తండ్రిగా నువ్వేం చేస్తావురా? ఎలా ఫీల్ అవుతావు? టెల్ మీ మ్యాన్, ఆన్సర్ మీ. ఒరే సింహ, వాళ్ళు చిన్నపిల్లలు, తప్పులు చేయటం వాళ్ల వంతు, వాళ్ళని సరిదిద్దడం మన వంతు. అయినా నువ్వు చిన్నపిల్లాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ వాళ్ళని కలపాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అయినా నేను పార్వతి రేపు హైదరాబాద్ వస్తున్నాం. మనందరం చర్చించుకొని ఈ సమస్యకు ఓ పరిష్కారం తీసుకొద్దాం. నువ్వు చెల్లెమ్మ ఏం కంగారు పడద్దు. మనందరం ఉండగా కిరణ్కి ఏ అన్యాయం జరగనివ్వం. ఇది నా మాట. ధైర్యంగా ఉండు. అసలు ఏం జరుగుతోంది? డాడీ, నేను సుధీర్ ఎలాగూ హైదరాబాద్ వెళ్తున్నాం. అన్నయ్యతో మాట్లాడి మేం సర్ది చెప్తాం. అవును మామయ్య గారు, సంజు కూడా ఎలాగో మా మాట వింటాడు. మేం కూడా చెప్పి చూస్తాం. అలాగే. రేయ్, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా నీకు? వదిన చాలా మంచిదిరా, దూరం చేసుకోకు. నా తర్వాత పుట్టి నాకే చెప్తున్నావా? సంజు, నేను చెప్పేది విను. కిరణ్మై నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే తనని అర్థం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. ఇంకేంటి బావా, నా మేనల్లుడికి ఏం పేరు పెడుతున్నావు? హాయ్ మిస్టర్ సంజీవ్, హౌ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఎ సిట్. థ్యాంక్ యూ. మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నో, ఇట్స్ ఫైన్. దట్స్ మై సిస్టర్ Hello. అండ్ హీ ఇస్ మై బ్రదర్ ఇన్ లా. సంజీవ్, నువ్వు చెప్పినట్టే డివోర్స్ పేపర్స్ రెడీ చేసి పెట్టాను. వీటి మీద సిగ్నేచర్స్ పెడితే నేను ఫైల్ చేస్తాను. రేయ్, డైవర్స్ ఏంట్రా? కలిసి సుఖంగా బతకలేనప్పుడు విడిపోయి సుఖంగా ఉండడంలో తప్పేంటి? ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే సంజీవ్, ఐల్ టేక్ లీవ్. మేడం, రిజిస్టర్ పోస్ట్. ఏంటమ్మా పేపర్స్? సంజు డైవర్స్ కంప్లీట్ చేశాడమ్మా.